పుష్ప 2 తెలుగు కంటే హిందీపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగులోనే కాదు హిందీలోనూ ఫస్ట్ డే రికార్డ్స్ బద్దలు కొట్టడం ఎలాగన్న ప్లాన్స్ వేస్తోంది. రాజమౌళి స్ట్రాటజీని మించి ఫాలో అవుతోంది. హిందీ యాక్టర్స్ కూడా బెల్లని ప్లేసుల్లో ప్రమోషన్ చేస్తున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్ లెక్కేంటో చూసిద్దామా? పుష్ప 2 పై తెలుగులోనే కాదు ఇండియా వైడ్ అన్ని భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి. సినిమా నుంచి సాంగ్ టీజర్ ఏదొచ్చినా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా వ్యూస్ రావడం విశేషం. పుష్ప హిందీ వెర్షన్ ను 10 కోట్లకు అమ్మితే 100 కోట్లు రాబట్టగా పుష్ప 2 హిందీలో మొదటి రోజే 50 కోట్ల షేర్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అంటే గ్రాస్ 100 కోట్లు దాటుతుందని అంచనా. హిందీ స్టార్స్ ముంబైలో ఈవెంట్ పెట్టి మమా అనిపిస్తున్నారు. అయితే పుష్ప 2తో నార్త్ బీసీ సెంటర్స్ ను టార్గెట్ చేశాడు బన్నీ. ముంబైలో మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్ ఆడియన్స్ కు దగ్గర కావడానికి లక్నో, బీహార్లో జెండా పాతేయడానికి పాట్నా వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు. బీసీ ఆడియన్స్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ ను చుట్టేసి భారీ ఓపెనింగ్స్ పై పుష్ప 2 కన్నేసింది. పుష్ప 2 ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సినీ వర్గాల కామెంట్స్ తో ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఫైట్ క్లైమాక్స్ లో ఉందని, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాడు దేవిశ్రీ. కల్కి, దేవరళ, పుష్ప 2 టికెట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ లెక్కన ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 200 నుంచి 250 కోట్ల గ్రాస్ వస్తుందని లెక్కలిస్తారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. బాలకృష్ణ బాబీ సినిమా టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారైంది. దీపావళికి రావాల్సిన టీజర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. మరి అదే రోజు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారా? టైటిల్ విషయంలో మేకర్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయట. మరి చివరికి ఏ టైటిల్ ని ఫిక్స్ చేస్తారు? వాట్స్ ది స్టోరీ? బాలకృష్ణ బాబీ సినిమా మొదలైందో లేదో టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ మధ్య రెండో టీజర్ కూడా విడుదల చేసిన టైటిల్ మాత్రం బయట పెట్టలేదు. దీపావళికే బయటకు రావాల్సి ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో టీజర్ రిలీజ్ వాయిదా వేసి ఈ నెల 15న ఉదయం 10:20 రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ని పంచుకున్నారు మేకర్స్. బాలకృష్ణ సినిమా టైటిల్ విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. సర్కార్, సీతారాం, డాకు మహారాజ్ టైటిల్స్ లో దేన్నొక దాన్ని ఫైనల్ చేయాల్సిందే. సినిమాలో బాలయ్య బందిపోటు దొంగ కావడంతో డాకు మహారాజ్ టైటిల్ అనుకున్నారు. అయితే సర్కార్ లేకుండా సీతారాంతో టైటిల్ పెడితే ఎలా ఉంటుందన్న డిస్కషన్ కూడా జరిగింది. సీతారాం ముందు సర్కార్ ఉండడం వల్లనే టైటిల్ పవర్ఫుల్ గా ఉందని కొందరంటుంటే, సర్కార్ పెడితే ప్రభుత్వం తరపున ఇబ్బందులు ఎదురవుతాయా అన్న డైలమాలో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న బాలయ్య సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టు నిర్మాతల మాటలు ఫ్యాన్స్ లో జోష్ పెంచాయి. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కు ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువగా సినిమా ఉందంటున్నారు. సినిమా సంక్రాంతి రేస్ లో దిగుతోంది. రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా టీజర్ లో విడుదల తేదీ ప్రకటిస్తారేమో చూడాలి. తెలుగులో ప్రశాంత్ వర్మ యూనివర్స్, తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పాపులర్ అయ్యాయి. మరోవైపు మైథలాజికల్ టచ్ ఇస్తూ హనుమాన్, కల్కి వంటి సినిమాలు వచ్చాయి. అయితే కృష్ణతత్వం తెలుగు ఇండస్ట్రీని ఏలుతోంది. కృష్ణుణ్ణి బేస్ చేసుకున్న కథలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అవేంటో చూద్దామా? తెలుగు సినిమా కథల్లో కృష్ణుడిని హీరోలా చూపిస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన దేవకీ నందన వాసుదేవ ట్రైలర్ లో కృష్ణుడు కథలో భాగమయ్యాడు. హనుమాన్ తీసిన ప్రశాంత్ వర్మ కథ అందించాడు. హనుమాన్ లో మైథలాజికల్ టచ్ ఇచ్చినట్టే ఇందులోనూ కొత్తగా ప్రయత్నించాడు. మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవకు ప్రశాంత్ వర్మ కథ ఇస్తే అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతోంది. ప్రతి కథ పైన హీరో పేరు రాసుంటుందని 7 ఏళ్ల క్రితం రాసుకున్న ఈ కథలో అశోక్ నటించడం ఆనందంగా ఉందన్నాడు ప్రశాంత్ వర్మ. కృష్ణుడి బ్యాక్ డ్రాప్ కథలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. హిందీలో హిట్ అయిన ఓ మై గాడ్ తెలుగు రీమేక్ లో వెంకటేష్, పవన్ కలిసి నటించారు. ఇందులో పవన్ కృష్ణావతారంలో కనిపిస్తూ భగవద్గీతలో తను చెప్పిందే రిపీట్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఇక కార్తికేయ 2 అయితే శ్రీకృష్ణ జన్మస్థలం మధుర చుట్టూ కథ నడుస్తుంది. ఒక సీన్ లో అనుపమ్ ఖేర్ కృష్ణుడి గొప్పతనం చాటుతూ చెప్పిన మాటలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మూడో భాగం కార్తికేయ 3 కథ కూడా కృష్ణుడి టాపిక్ లేకుండా తీయలేడు. ఇక 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా శ్రీకృష్ణుడి ఉపోద్ఘాతంతో మొదలవుతుంది. అశ్వత్థామతో కథ ముందుకు సాగిన క్లైమాక్స్ కొచ్చేసరికి అర్జునుడు, కర్ణుడి పాత్రలు తెరపైకొచ్చాయి. కల్కి 2 వచ్చినా కథను నడిపించేది మాత్రం శ్రీకృష్ణుడే. ఇలా తెలుగులో కృష్ణ భగవానుణ్ణి సెంటర్ ఆఫ్ స్టోరీ చేస్తూ కొత్తదనాన్ని అందిస్తున్నారు మేకర్స్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ఓ సినిమాలోని హీరోయిన్ తెలుగులో ఫస్ట్ సక్సెస్ చూసింది. రెండో సినిమాతో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అన్ని కలిసి వచ్చి ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. అంతా బాగానే ఉన్నా నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీలో ఈ అమ్మాయిని గుర్తుపట్టడం కష్టమైపోయింది. ఎందుకంటారా?
హావ్ ఎ లుక్. నాసామిరంగ హిట్తో ఆశిక రంగనాథ్ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. అయితే తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ ఛాన్సులు కొట్టేసింది. వెయిట్ పుటప్ చేయడంతో ఈ అమ్మడిని గుర్తుపట్టడం కష్టమైనా మరోసారి ఇంపార్టెంట్ రోల్లో కనిపించింది. ఈ కన్నడ బ్యూటీ తమిళ మూవీ మిస్ యూలో సీనియర్ యంగ్ హీరో సిద్ధార్థ్తో జతకడుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆశిక రంగనాథ్. తెలుగులో నాసామిరంగతో హిట్ కొట్టి తమిళంలో 2 ఆఫర్స్ అందుకుంది. సర్దార్ 2లో 2 హీరోయిన్స్ ఉంటే ఆశిక ఒక హీరోయిన్ గా కనిపించనుంది. అమిగోస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాసామిరంగతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. కొత్త అందాలు మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే పోటీగా ఛాన్సులు అందుకోకపోయినా చిరంజీవి విశ్వంభరలో ఇంపార్టెంట్ రోల్లో ఆశిక కనిపించనుంది. ఆశిక ఇవాల్టి హీరోయిన్ కాదు. 8 ఏళ్ల క్రితమే కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. శాండిల్వుడ్ లో వరుస సినిమాలు చేసిన రాణి క్రేజ్ నాసామిరంగ తీసుకొచ్చింది. దీంతో ఏకంగా మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకునే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం 3 కన్నడ మూవీస్ తో పాటు 2 తమిళ సినిమాలు చేస్తోంది ఆశిక. తెలుగులో అండర్ కరెంట్ గా డ్యూయల్ రోల్ హవా నడుస్తోంది. చూడ్డానికి ఒక్క హీరోనే కనిపిస్తున్నా రెండో రోల్ త్వరలో బయటకు రానుంది. ఒక్కోసారి ముందే రివీల్ చేసేస్తున్నారు. 4 పెద్ద హీరోస్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. వాళ్ళెవరు, ఆ సినిమాలేంటి చూద్దామా? శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ లో చెర్రీ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో పంచకట్టులో పెద్దరికం చూపించాడు. కొడుకు పవర్ఫుల్ ఎన్నికల అధికారిగా నటిస్తే తండ్రికి ఓ బలమైన ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు శంకర్. సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్ కొత్తేమీ కాదు. ఆంధ్ర వాళ్ళలో తండ్రి కొడుకులుగా నటిస్తే సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అన్నదమ్ములుగా నటించిన అదుర్స్ హిట్ కాగా దేవరతో మరోసారి సక్సెస్ చూశాడు. దేవర 2లో కొరటాల తండ్రి కొడుకుల్లో ఎవరిపై ఫోకస్ పెట్టి కథ రాసుకుంటాడో చూడాలి మరి. ఇక సలార్లో ప్రభాస్ తండ్రి కనిపించకపోయినా పార్ట్ 2లో వస్తాడు. శౌర్యంగా వంశస్థుడైన తండ్రి ఎలా పోరాడాడు, ఎలా చనిపోయాడు అన్న బ్యాక్డ్రాప్ తో సలార్ 2 రూపొందనుంది. ఇందులో తండ్రిగా కూడా ప్రభాసే నటిస్తారని టాక్. ఇక బాలయ్యకి డ్యూయల్ రోల్స్ కొత్తేమీ కాదు. అఖండ, వీరసింహారెడ్డిలో తండ్రి కొడుకులుగా నటించిన బాలయ్య భగవంత్ కేసరితో గ్యాప్ తీసుకొని బాబీ సినిమాతో మళ్ళీ ఫాదర్ అండ్ సన్ గా మన ముందుకొస్తున్నారు. ఇలా మేకర్స్ బయటకి చెప్పకపోయినా స్టార్ హీరోస్ తండ్రి కొడుకుల అవతారం ఎత్తేశారు. విజయ్ దేవరకొండ కూడా తండ్రి కొడుకులుగా నటించడానికి రెడీ అవుతున్నాడు. టాక్సీ వాళ్ళ తర్వాత మరోసారి సంకృత్యాన్ డైరెక్షన్ లో నటిస్తోన్న రౌడీ హీరో తండ్రి కొడుకులుగా నటించడానికి రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ మూవీగా రూపొందే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సలార్ తో పాటు రాజాసాబ్లో కూడా ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు అని తెలుస్తోంది. దర్శకుడు మారుతి డార్లింగ్ ని స్మార్ట్ గా మార్చేశారు. అయితే దయ్యంగా కనిపించేది కూడా ప్రభాసే కావడంతో 2 రోల్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. దేవర తర్వాత పెద్ద సినిమా అంటే డిసెంబర్ 5న వచ్చే పుష్ప 2 వరకు వెయిట్ చేయాలి. ఇక సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ఈలోగా 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆ ఇద్దరు ఎవరో చూసేద్దామా? సినిమా తీయడం ఒకెత్తైతే రిలీజ్ చేయడం మరో ఎత్తు. కొంతకాలంగా సూర్య కంగువా ఇదే సమస్యని ఫేస్ చేసి ఎట్టకేలకి నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. ఈ హిట్ సూర్యకి చాలా అవసరం. ఎందుకంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న సూర్య ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ 300 కోట్లతో తెరకెక్కింది. 10 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ మూవీ హిట్ కావాలంటే భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి. కోట్లు ఖర్చు పెట్టినా కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవుతున్నారు. దీనికి తగ్గట్టే డిఫరెంట్ బ్యాక్డ్రాప్ తీసుకున్నామన్నాడు దర్శకుడు శివ. కంగువా, ఫ్రాన్సిస్ అనే 2 రోల్స్ లో సూర్య కనిపించబోతున్నాడు. కంగువా 1000 ఏళ్ల క్రితం నాటి వీరుడుగా ఇంప్రెస్ చేయడానికి గంటల తరబడి మేకప్ రూమ్ లో గడిపేశాడు సూర్య. కంగువతో వరుణ్ పోటీ పడుతూ మట్కాతో వస్తున్నారు. కరుణ్ కుమార్ దర్శకుడు. యాక్టింగ్ టాలెంట్ ని నిరూపించుకోవడానికి వెయిట్ చేస్తున్న టైంలో మట్కా రూపంలో మంచి కథ దొరికిందంటున్నారు వరుణ్. హత్యలు, దోపిడీలు చేస్తూ భయపెట్టే గ్యాంగ్స్టర్ కథలకి పూర్తి భిన్నంగా ఉంటుంది అన్నాడు. బర్మా నుంచి శరణార్థిగా వచ్చిన వాసు 1958 నుంచి 82 వరకు అంచెలంచెలుగా ఎలా ఎదిగాడన్న కథతో మట్కా రూపొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. లక్కీ భాస్కర్ తో హిట్ కొట్టిన జీవి ప్రకాష్ మ్యూజిక్ తో ఇంప్రెస్ చేశాడు. సెన్సార్ పూర్తి చేసుకుని UA సర్టిఫికేట్ అందుకున్న మట్కా 2 గంటల 39 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అవుతోంది.